మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా రామాయంపేటలో రైతు రక్షణ సమితి సమావేశం. నూతన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేసిన రైతులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మార్షల్ విమల్ సూర్య చిమన్కర్ నివాళి కార్యక్రమం. హాజరైన పలువురు సమతా సైనిక్ దళ్ సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకుల పంపిణీ. అందజేసిన సామాజిక సంఘ సంస్కర్త కోడూరి బాల్లింగం. కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం. సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని మహిళా సంఘాలు డిమాండ్. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు దీక్షలు. మద్దతు తెలిపిన కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా రామాయంపేటలో రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని రైతులు తెలిపారు. నిత్యావసర వస్తువుల చట్టం సవరించి వ్యవసాయ ఉత్పత్తులను అందులో నుంచి మినహాయింపు ఇచ్చే బిల్లు 2020 రైతులకు ఉపయోగపడదన్నారు. పంట నిల్వ చేసుకునే శక్తి పెద్ద వ్యాపారులకు తప్ప రైతులకు లేదని రైతులు తెలియజేశారు. నూతన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకల శ్రీహరి రైతులు పాల్గొన్నారు. చెప్పడం అనేది సాధ్యం, కానీ రైతులకు ఏం చేస్తున్నారు అనేది పార్లమెంటులో రైతులు తగ్గించినా ఎక్కించారు. అదే 300 ఇచ్చారు, 50 కిలోలు 300 ఇచ్చారు. ఇప్పుడు ఏవి రవీంద్ర రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడాల్సిందిగా అవుతున్నారు. వేదికపై ఉన్న పెద్దలకు మరి ముందున్న అన్నలకు తమ్ములకు అందరికీ పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కరెంటు బిల్లును ప్రవేశపెట్టింది. ఈ కొత్త కరెంటు బిల్లు వల్ల అనేక ఇబ్బందులు వచ్చేటట్టున్నాయి. ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది ఈ పథకం. ధర నిర్ణయించే అధికారం మాత్రం రైతులకు ఉండదు. ఏవైనా కంపెనీలు ఏదైనా ప్రొడక్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా అదే మొత్తం విశ్లేషణ జరిపి రైతులకు గిట్టుబాటు రేటు రావాలనే ఉద్దేశంలో వ్యవసాయ విధానాలు తీసుకొచ్చింది. మీకు అర్థమైనా అర్థం కాదు. ఎందుకంటే మనకు పనికొచ్చేది మనకు అర్థమవుతుండే. అది మనకు పనికొచ్చేదైతే రైతు బంధువు తీసుకొచ్చినప్పుడు ఎకరాకు 4,000 వస్తాయి, కాదు కొత్తగా 5,000 వస్తాయి మనకు అర్థమైంది. మనం నిమ్మలంగా ఉన్నాం, పాలాభిషేకం కూడా చేసిన పెట్రోల్ అక్కడ. ఇప్పుడు ఈ కొత్త విధానంతో మనకు ఎకరాకు పండించిన పంటలో క్వింటల్కు 50 రూపాయలు పెరుగుతుందా, 100 రూపాయలు పెరుగుతుందా, 200 పెరుగుతుందా, ఎవరు చెప్పలేకపోతుంది. అవుతుంది కావాలి మనకు, ఎప్పటి లోపల అవుతుంది కావాలి, అది చెప్పలేకపోతుంది. ఈ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల అంబేద్కర్ భవన్ బుద్ధ విగ్రహం ప్రాంగణంలో సమతా సైనిక్ దళ్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో మార్షల్ విమల్ సూర్య చిమ్మన్కర్ నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్షల్ సునీల్ సారిపుత్త, మార్షల్ దీపక్ వాగ్మారే, మార్షల్ కిషోర్ చాందే, భంతే బుద్ధ ఘోష్, జిల్లాలో గల పలు మండలాల నుండి సమతా సైనిక్ దళ్ ముఖ్య వ్యక్తులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. सम्राट शुकांचा विजयासो विजयासो धम्मनायक सम्राट शुकांचा विजयासो विजयासो परम पूज्य डॉक्टर बाबा साहब आंबेडकरांचा एक साथ बुद्ध होने के लिए तैयार होंगे, तैयार हो। एक साथ ऊंची आवाज में बुद्ध वंदना शुरू कर। నమస్కారం. ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల కైలాష్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ స్థానిక బుద్ధ విహార్ లో సమతా సైనిక దళ్ ఏదైతే గౌరవ అంబేద్కర్ గారిచే స్థాపించబడిందో అందులో పనిచేసే మార్షల్ విమల్ సూర్య చిమ్మన్కర్ గారి నివాళి కార్యక్రమం జరుగుతున్నది.
కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పట్టణ పేదరిక నిర్మూలన విభాగానికి చెందిన కంప్యూటర్లు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విభాగంలోనే సామాజిక భద్రతా పింఛన్లు, బీమా, వైఎస్ఆర్ ఆసరా, అభయహస్తం మరియు స్వయం సహాయక సంఘాల లోన్లకు సంబంధించిన రికార్డులు ఉండటం, మరోవైపు నగర పంచాయతీ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కడంతో ఈ ప్రమాద సంఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్ ఏసీబీ వలలో చిక్కడంతో పెద్ద ఎత్తున మహిళలు నగర పంచాయతీ కార్యాలయం ముందు గుమిగూడి కమిషనర్ అవినీతి గురించి ఏసీబీ అధికారులకు వివరించారు. అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పనిచేసినాము మమ్మల్ని పనితీరు బేస్లో దాదాపుగా నెలల పేరు ఉండబడి సార్ వారానికి ఒకసారి 5 రోజులకు ఒకసారి అడిగినప్పుడు రేపు ఎల్లుండి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు గత కొన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి బెలూన్లు ఎగరవేసి సంఘీభావం తెలిపారు. ఎంతో కష్టపడి రాజధాని కోసం సీఎం చంద్రబాబు గారు రాజధాని తీసుకుని వస్తే దాన్ని ఇప్పుడు 3 ముక్కలాటగా చేసేసి జగన్ గారు అసలు జగన్ గారు 3 ముక్కలాటగా చేసేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క రాజధాని అని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జిల్లాకు ఒక రాజధాని ఇస్తే బాగుంటుందేమో అని మహిళలు పక్కన ఇంటి పక్కన 300 రోజులు కంప్లీట్ చేసి రైతు మహిళలు బాధపడుతూ 81 మంది సుమారుగా చనిపోతే ఇవాళ మీ కళ్ళు కానరావా? మంచి పద్ధతి కాదు ఇది. దేవుడు కూడా క్షమించండి, నిన్ను అమరావతి ఈశ్వరుడు క్షమించడు, దుర్గామాత క్షమించదు. మేము ఇవాళ చెప్తున్నాము, ఆ దేవుళ్ళ శాపమే నీకు వినాశనానికి దారి తీస్తుంది. ఎట్టిమంటి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం చేయొద్దండి. 3 ముక్కలు ఆట ఆడతావా? 3 ముక్కల ఆట ఏ విధంగా ఎంతమంది నాశనం అయిపోయారు 3 ముక్కల ఆట ఆడి. నీవు కూడా ఇలా ఈ 3 ముక్కలతోనే పతనమైపోతుంది మీ ప్రభుత్వం. 3 రాజధానులు ఈ రాష్ట్రానికి అవసరమా? 13 జిల్లాలకు ఒక రాజధాని ఉండాలి. కానీ ఉత్తరప్రదేశ్లో అటువంటి పెద్ద రాష్ట్రంకి ఒక్కటే రాజధాని. ఇవన్నీ తెలుసుకోవాలా. 151 సీట్లు వచ్చిందని గర్వపడుతున్నావు. 22 మంది ఎంపీలు వచ్చిన గర్వపడుతున్నావు. గర్వం పనికిరాదు నాయన. గర్వపడడంతా ఇంటికి వినారు నాయన. దయచేసి పద్ధతులు మార్చుకోకపోతే ప్రజలే నీకు పద్ధతి నేర్పించి ఇంటికి సాగరంపుతారు. మంచి పద్ధతి కాదు. నీవు చేసే పనులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు రాష్ట్ర ఇవాళ నాశనం అయిపోతుంది. ఇవాళ నీ వల్ల ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోయినాయి. కరోనా వ్యాధి వచ్చి ఇవాళ 6 నెలలు అయిపోతా ఉంది. ఇళ్లలో తిండికి అన్నం లేదు. ఏ ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పి ఎన్నోసార్లు చెప్పాము, అది ఇవ్వలేదు. ఇవాళ ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదు. ఇవాళ మీరు ఇంట్లో కూర్చున్నావు, బయటికి వెళ్ళడం లేదు. ఇవాళ మీ మంత్రులు ఒకరు, చిట్ల మంత్రి ఒకడు, ఇంకొక మంత్రి ఏదో తిడతారు నోరు ఉందని చెప్పి, ఇంకొక మంత్రి గ్రాఫిక్స్ మంత్రి. ఇటువంటి మంత్రులు పెట్టుకొని ఇంకొక ఆయన ప్యాకాట మంత్రి, ఇటువంటి వాళ్ళని పెట్టుకొని నువ్వు పరిపాలన చేస్తున్నావే. ప్రజలు నవ్వుతున్నారా నేను చూసి? మారు ఇప్పటికైనా, దయచేసి మాను. ఇవాళ మేము మద్దతుగా రైతులకు అమరావతి రాజధాని ఉండాలని చెప్పేసి ప్రజలంతా ఇంత ముందొచ్చి బెలూన్ల ద్వారా ఇవాళ మద్దతు తెలిపాము. తెలుసుకో, కనీసం ఆ బెలూన్లను చూడు, పద్ధతి ఏమైనా మారుతుందేమో, నీ బుద్ధి ఏమైనా మారుతుందేమో. పద్ధతి మార్చుకో దేవుడా. దయచేసి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలా, మంచి మార్గం నడుచు. ఆ అమరావతి సాక్షిగా, దుర్గమ్మ సాక్షిగా నీ మనసు మారి ఈ రాష్ట్రాన్ని మంచి మార్గం తీసుకుపోతాం నమ్మకం మాకుంది. లేకపోతే మాత్రం పతనం తథ్యం.
ఖచ్చితంగా 2022 మా నాయకుడు చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఓటర్ లిస్టు అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఒకటే. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఓటర్ లిస్టు తయారు చేస్తూ ఉంది. గుర్తుంచుకో, 2022 జమిని ఎన్నికలు వస్తున్నాయి. నీది ఎంతో రోజు తొందరలో నీ పత్రం స్టార్ట్ అయ్యింది. పత్రం స్టార్ట్ అయింది కాబట్టి 2022 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా మా నాయకుడు మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఒక రాక్షస రాజ్యం తొందరలో 2022 లోపలే అంతమవుతుందని నమ్మకం మాకుంది. ప్రజల దీవెన మాకుంది. ప్రజలు మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిస్తారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామానికి చెందిన గొండ రాజమణిని హత్య చేసిన నిందితులను బొంతల గంగాధర్ను రిమాండ్కు పంపుతున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఎస్ఐ వెంకట్రావుతో కలిసి సీఐ శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ మాట్లాడుతూ మల్లాపూర్ మండలం సాతరం గ్రామానికి చెందిన బొంతల గంగాధర్ గతంలో తనకు పరిచయం ఉన్న రాజమణిని మేటుపల్లి బ్యాంకు దగ్గర పలకరించి ఆమె డబ్బులు డ్రా చేసిన తర్వాత ఆమె ఒంటిపైన బంగారం దోచుకోవాలని కుట్ర పన్నాడని తెలిపారు. ఆమెను తన స్కూటీపై నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం మునిపల్లి గ్రామ శివార్లో పలుకులయ్య గుంట దగ్గరకు తీసుకువెళ్లి అనంతరం ఆమె గొంతు నిలిమి హత్య చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుడిని పట్టుకుని విచారించామన్నారు. విచారణలో నిందితుడు హత్య చేసినట్లు అంగీకరించాడని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకట్రావు, పోలీసు సిబ్బంది మహేష్, సంతోష్, మారుతిని సీఐ శ్రీనివాస్ అభినందించారు. కోజన్ కొత్తూరు గ్రామానికి చెందిన గోండ రాజమణి 38 సంవత్సరాలు. ఈమె పొద్దున 10 గంటల ఇంట్లో బయలుదేరి ఉప్పల్లో బ్యాంకు దగ్గర పని చేస్తుందా అని చెప్పి వెళ్ళింది ఇంట్లో వాళ్ళు. పోయింది. మరి సాయంత్రం వరకు కూడా మళ్ళీ తిరిగి రాకపోయేసరికి వాళ్ళ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి వెళ్ళిపోయిందని అక్కడిక్కడ ఎక్కారు. తర్వాత వచ్చి 30వ తారీఖు పోలీసులకు దరఖాస్తు చేయడం జరిగింది. ఇట్లా బయటకు వెళ్ళింది, ఇప్పుడు దాకా తిరిగి రాలేదని. దాని మీద ఎవరు రాజేశ్వర్ వాళ్ళ డాడీ ఇచ్చిండు. ఆ ఫిర్యాదు మీద ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఆమెని దొరికించడం కోసమని రకరకాల పద్ధతుల్లో విచారణలు, రకరకాల స్థలాల్లో విచారణలు చేసి సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన బొంతల గంగాధర్ అనే వ్యక్తిని అనుమానించి అదుపులో తీసుకుని విచారించగా అతను ఈ మహిళ రాజమణి అతని గత సంవత్సరం కాలం నుంచి పరిచయం ఉంది. ఇది అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో గాయత్రి బ్యాంక్ దగ్గర వెళ్ళినటువంటి రాజమణికి అక్కడే ఇతను బొంతల గంగాధర్ కలిసిండు. ఆమె ఆ బ్యాంకులో నుంచి ఒక 6,000 రూపాయలు నగదు డ్రా చేసింది. వీరికి ఉన్న పరిచయంతో అది మాట్లాడుకొని ఇంకా మాట్లాడుకోవడం కోసం బయటికి వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ గంగాధర్ ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బంగారం చూసిండు. చూసి ఆయనకు అప్పులున్నాయి. ఈ మధ్య కాలంలో ఆయనకు ఎక్కువ అప్పులు అయ్యేసరికి ఎట్లయినా ఏం పని చేస్తారు? స్కూల్ సెంటర్ నుండి క్లోజ్ చేసిండు. ఆయన ఈ ఎట్లయినా చంపి ఈమె బంగారం తీసుకోవాలని ఆమెను గమనించి నిర్ణయించుకొని పాత పరిచయాన్ని ఆధారంగా చేసుకుని ఇద్దరు కలిసి బయటికి పోవాలని నిర్ణయించుకొని నిందితుడు తన స్కూటర్ పై ఆమెను నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం మునిపల్లి గుట్టల మీద తీసుకుపోతారు. అక్కడ వాళ్ళు చాలాసేపు ఉండి మాట్లాడుకోవడం అంత అయిపోయినాక ఆమెను చంపేస్తారు. గొంతు బిసికి చంపి ఆమె ఒంటిపోయినటువంటి ఇప్పుడు ఏ డేట్ నాడు తీసుకెళ్ళింది సార్? ఇక్కడ నుంచి మెట్పేట నుంచి సేమ్ డేట్ నాడు చేస్తే మనకు నిన్నగాక మొన్న వచ్చింది కదా. మరి డెడ్ బాడీ ఇంకా బాగానే ఉంది, అసలు కుళ్ళిపోలేదు. ఆ రోజు దాదాపు 12 days అవుతుంది, 12-13 days. బండ పరుగు బండ మీద ఉంది అట్లే ఉంది కాబట్టి అది బాడీ ఎందుకంటే కొంచెం మంచిగా స్ట్రక్చర్ అట్లే ఉంది. స్ట్రక్చర్ అదే స్ట్రక్చర్ చెడిపోలేదు. ఎందుకు అంటే కింద బండ
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో సామాజిక సంఘ సంస్కర్త కోడేరి బాలింగం ఆధ్వర్యంలో 80 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా దృష్ట్యా పాఠశాలలు నడవక ఇబ్బందులు పడుతున్న 80 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. అటువంటి వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అలాగే కరోనా వంటి రోగాలు రాకుండా ప్రజలందరూ ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మరాఠీ రాజు, దోస్తల చంద్రం, రాములు, పలువురు ప్రైవేటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అడిగిపోయి పుష్కరాలు కూలిపోతాయి అట్లుందన్నమాట. నేను రక్తాలు ఐదారు ఉంటా అక్కడనే ఉంటారు, 2-3 ఇల్లు మళ్ళీ ఉండే కట్టలేదు. అయితే మన ల్యాండ్ లో ఉన్నది ఒక 2 ఎకరాల ల్యాండ్ ఉంది, అందులో ఫామ్ హౌస్ కట్టుకున్నామని ప్లాన్ చేసుకుంటున్నాం. అంతలాగే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కరోనా నేపథ్యంలో ఇప్పుడు మన ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు పడుతున్న వ్యవస్థ, ఈ బాధ అనేది కొంచెం మనసు చూస్తే అర్థమవుతుంది, మనసులను చూస్తే అర్థం కాదు. అంటే హృదయంతో, మంచి హృదయంతో చూస్తే అర్థమవుతుంది. దానికి నేను వాళ్ళ బాధలు అర్థం చేసుకొని ఈ కార్యక్రమం పూనుకున్నాను. మన సిరిసిల్ల చేసిన, ఎల్లడిపల్లి చేసిన, ఇప్పుడు ఇక్కడ చేసిన. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు పని చేయాలన్నా దొరకని పరిస్థితి ఏర్పడదు అన్నమాట. వీళ్ళకి వేరే పని చేసుకుందాము ఈ కరోనా ఉన్న రోజులు అనుకున్నా దొరకని పరిస్థితి ఉంది. ఎందుకంటే మార్కెట్ అంతా పడిపోయింది కాబట్టి వేరే దానికి కూడా అవకాశాలు లేక ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇలాంటి టైంలో మనం అందరం వాళ్ళకు మానసిక స్థైర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. సామాజిక సేవకులు, సామాజిక కార్యకర్తలు ముందడుగు వేసి వాళ్ళకి ధైర్యాన్ని కల్పిస్తూ ఆపదలో ఉండాలి. ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారంటే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు 100 మంది ఇబ్బందులు ఉంటారు, వాళ్ళు 20 మంది ఇబ్బందులు ఉంటారు. అలాంటి వాళ్ళని గుర్తించి మనం సాయం చేయాలని చెప్పేసి అందరికి వినియోగించుకుంటున్న సామాజిక సేవకులకు, అలాగే రాజకీయ పార్టీలు కూడా కదలాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే కాదు, ఇలాంటి సేవలు కూడా ఇలాంటి టైంలో చేస్తే కూడా మీకు కూడా మంచి అది ఉంటుంది. ఓన్లీ ఎలక్షన్ల కోసం వాడుకొని జనాలను బాధలో ఉన్నప్పుడు మర్చిపోవద్దని చెప్పేసి వినియోగించుకుంటున్నాను నేను. అన్నిటికంటే ముందుగా ఇప్పుడు గవర్నమెంట్ స్పందించాలి దీని మీద. ఎందుకంటే వీళ్ళకు ఈ స్కూల్ ఇప్పుడు ఓపెన్ అయ్యేది అయ్యేటట్టు కనిపిస్తలేవు కాబట్టి, కరోనా అనేది 0 అయ్యే వరకు స్కూల్ ఓపెన్ అయ్యే, ఎందుకంటే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు స్కూల్లో కొంచెం లేట్గా టైం పడుతుంది. ఆ టైం దాకా గవర్నమెంట్ కూడా వీళ్ళకు బిట్టులాగా వీళ్ళకు 10,000, 5,000 అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోటి సామాజిక సేవలు ముందుకు వచ్చి మాత్రము ఎందుకంటే వీళ్ళు చెప్పుకోరు ప్రాబ్లమ్స్. ఎందుకంటే ప్రైవేట్ టీచర్లు అంటే వీళ్ళు విద్యావంతులు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ రూపంలో చెప్పుకోరు. వాళ్ళని హెల్ప్ చేస్తారంటే మాత్రం వాళ్ళు పర్సనల్గా మెసేజ్లు పెడతారు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవాలంటే కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారంటే అడుగుతారు కాబట్టి వాళ్ళకు మనం నమ్మకం కల్పించాలి. ఈ సా దగ్గరకు పోతే లేకపోతే గీతం దగ్గరకు పోతే మనకి ఇంత హెల్ప్ అయితే ఉద్దేశం కల్పిస్తే మాత్రం వాళ్ళు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు కూడా కొంచెం ముందుకు వచ్చి ప్రకటించుకోరు ఎవరికి వారు. మేము ఇంతమందికి హెల్ప్ చేస్తాం అనుకుంటే మీకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఉన్న వాళ్ళు ఎట్లా అడగడం, మనం లేని వాళ్ళే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే మన దగ్గరకు వస్తారు కాబట్టి మీరు దీన్ని అవకాశంగా తీసుకొని మంచి అవకాశం దొరికింది సేవ చేయడానికి. ఒక లేని వాళ్ళకు మనకు ఇబ్బంది పడే వాళ్ళకు మనకు హెల్ప్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో మీరు కూడా స్వచ్ఛందంగా చేస్తే అనుభూతిని అనుభవించే అదృష్టం కూడా కలుగుతుందని చెప్పేసి వినియోగించుకుంటున్నా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి సుదగాని హరిశంకర్ గౌడ్ కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరిశంకర్ గౌడ్ మాట్లాడుతూ తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, పట్టభద్రులైన వారే తన హైకమాండ్ అని అన్నారు. పట్టభద్రులైన వారు తనను గెలిపించాలని కోరారు. ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి గెలిచిన తర్వాత మర్చిపోయిన ప్రతి హామీని ప్రభుత్వంతో చేయించి తీర్తానని, చట్టసభల్లో తన గొంతు వినిపిస్తానని తెలిపారు. నోటిఫికేషన్లు వస్తాయి. అన్ని విధాలుగా సరైన విధంగా ప్రవర్తించే నాయకుడు వస్తాడు కాబట్టి మీరందరూ ఓటర్లు వినియోగించుకోవాలి. అదే మన సమాజానికి ఉపయోగపడుతుంది. అందుకే నేను సామాజిక బాధ్యత అంటున్నాను, కొంచెం రెస్పాన్సిబిలిటీ అంటున్నాను. అది మనందరికీ ఆధారపడుతుంది. చదువుకున్న ప్రతి వ్యక్తి, పట్టభద్రుల వ్యక్తి ఓటు నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని అందరికీ పదే విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో ఓటేసిన వాళ్ళు 2017 వాళ్ళు 2015 డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మాది పక్కనే వార్పులు గ్రామం, మూడకొండ మండలం. నేను అక్కడే చదువుకున్నా. మూడకొండ జూనియర్ కాలేజీలో డిగ్రీ చేసిన, సిటీ కాలేజీలో డిగ్రీ చేసిన,
అయింది. జైలు కాకముందుకు చిన్న నాకు ఒక సంఘటన ఎదురైంది. సెక్రటరీ ఒక పని ఎంట్రీ కావాలంటే 3 గంటల డిస్టెన్స్ అలౌ చేస్తారు. 3 గంటల ప్రతిరోజు నేను 10 గంటల పోయి 3 గంటల దాకా గేట్ దగ్గర నిలబడేది. ఎందుకు నిలబడేదంటే లేట్ నేను సుధాకర్ నరసింద్ర గౌడ్, పట్టూరు గ్రామం మూటకొండ యాదాద్రి భువనగిరి జిల్లా సంవత్సరం పక్కనే ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమం నెల 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. పట్టభద్రులందరూ తప్పనిసరిగా గతంలో ఓటు వేసిన వారితో సహా అందరూ ఒక సామాజిక బాధ్యతగా భావించి ఓటు నమోదు చేసుకోవాలని నేను పదే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికైన వారు నోటిఫికేషన్ల కోసం కొట్లాడకుండా మాట్లాడకుండా ఉన్నారు కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నా. స్వతంత్ర అభ్యర్థికి ఒక పట్టభద్రుల హైకమాండ్, ప్రజల హైకమాండ్ కాబట్టి నేను ఆ విధంగా ఈ నిరుద్యోగుల పక్షాన మండలిలో గలవిప్పాలని నిర్ణయించుకొని నేను స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగినాను. ఈ ప్రాంతవాసిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను ఆశీర్వదించాలని, మండలి పంపాలని మీ అందరికీ వేడుకుంటున్నాను. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కొట్లాడతాను. అదేవిధంగా ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలు కానీ వాళ్ళ బెనిఫిట్స్ కోసం నేను కొట్లాడతాను. ఆ విధంగా నేను చిత్తశుద్ధితో నేను నా వంతుగా ప్రయత్నం చేస్తాను. నేను ప్రభుత్వంతో నిర్ణయాత్మక సలహాలు ఇస్తూ ప్రభుత్వం నుంచి వాళ్ళకి కావాల్సిన అన్నింటినీ కోసం నేను పోరాడతానని నేను హామీస్తాను. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని బుద్వేల్ గ్రామంలో ప్రజలు తీవ్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బుద్వేల్లో డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రోడ్డుపైకి మురికి నీరు ప్రవహించడంతో స్థానికులు రాకపోకలు సాగించలేకపోతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు, స్థానిక కార్పొరేటర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రజలు కోరుతున్నారు. స్థానిక సమస్యలను వెంటనే స్థానిక సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం స్థానిక సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం స్థానిక సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం స్థానిక సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సమస్యలను వెంటనే పరిష్కరించాలి. నా పేరు రమేష్, దొబ్బిగట్ బస్తీ బుద్వేల్ రమేష్. అయితే మేము ఇక్కడ 5 సంవత్సరాలు ఇల్లు కట్టుకుంది. మున్సిపల్లో 2 సార్లు కంప్లీట్ ఇచ్చినాము. వాట్సాప్లో కేటీఆర్ కూడా పెట్టినాము. అవి కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. ఒకసారి మన సాయికి చెప్పినాము, ఆయన పట్టించుకోలేడు. శ్రీధర్కి చెప్పినాము, శ్రీధర్ కూడా పట్టించుకోలేదు. అదే చెప్తున్నానా, వాళ్ళకి చెప్పినాము, ఎవరు పట్టించుకోలేరు. వాన వస్తే కథ ఇదే పరిస్థితి మాది. మున్సిపల్లో కూడా ఇచ్చినాం, కంప్లీట్ కూడా ఇచ్చి ఏమంటారు చేస్తామంటారు, వస్తారు ఖాళీ అది మోటార్ పెడుతున్నారు, మళ్ళీ వెళ్ళిపోతారు అంతే. ఆయన అయితే అసలు పట్టించుకోవడం లేదు. అదే ఆయన పేరు కోనశీలత అసలు ఇక్కడ రానే రాదు. ఎప్పటికి ఇట్లనే ఉంటుంది. వాసన ఉన్నాయి. రోగాలు ఆయన డేవిడ్ వాళ్ళ తమ్ముడు అయితే రాజేంద్ర నగర్ లో బుద్వేల్లో స్థానిక సమస్యల మీద బీజేపీ ఇవాళ పాదయాత్ర చేపట్టింది. గత 2 నెలలుగా ఇక్కడ బుద్వేల్లో ఇక్కడ రోడ్లు డిగ్గింగ్ చేసిర్రు, కంకర తేలింది, వర్షానికి అన్నీ కొట్టుకుపోయినాయి, బండ్లు పోతున్నాయి, చిన్నపిల్లలు పడుతున్నారు, పెద్దవాళ్ళు అసలు నడవనికైనా కూడా చాలా ఇబ్బంది ఉంది. మరి ఈ ఊరికి ఎంతమంది కార్పొరేటర్లు అంటే చెప్తే 3-4 కార్పొరేటర్లు ఉన్నారు. ఆ కార్పొరేటర్లు కూడా బావ కార్పొరేటరే, తమ్ముడు కార్పొరేటరే, భార్య కార్పొరేటరే, అలా బావాల కొడుకు కూడా కార్పొరేటరే. 4 కార్పొరేటర్లను గెలిపించుకున్న ఈ ఊరికి ఇంతవరకు అభివృద్ధి మొత్తం శూన్యమైపోయింది. పొంగుతున్న డ్రైనేజీలు, ఇంకో ఈ రోడ్ల పరిస్థితి చూడండి ఎంత దుస్థితి ఉంది అంటే మొత్తం తేలినాయి, కంకర తేలినాయి. మరి వీళ్ళు కార్పొరేటర్ అయి ఉండి సొంత ఊరికి కూడా ఇలా ఈ రోడ్లు వేయించుకోలేని పరిస్థితి ఉంటే మరి అప్పుడేమో వచ్చి ఇంటింటికి కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని ఓట్లు అడిగిన వాళ్ళు మరి ఈరోజు సొంత ఊరికి నువ్వు ఒక్క రోడ్లు కూడా వేస్తలేవు. మరి రోడ్లు వేయకపోతే నీకు ఎట్లా ఓట్లు వేస్తారు? మరి కార్పొరేటర్లకు ఇది కనబడతలేదా? మరి
అయితే ఎవ్వరికి సరిగ్గా లేదు ఆ కార్పొరేటర్లకు. మరి ఫండ్ అంటే ఫండ్ ఉంది అంతుంది. మరి ఇది స్థానికంగా బుద్ధివేలు కూడా ఈ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, అసలు వీళ్ళకి ఏమి లేవు, ఈ సౌకర్యాలు కూడా కల్పిస్తలేదు కార్పొరేటర్లు వీళ్ళు. మరి ఒక్కరైనా కానీ సమస్య మీద పరిష్కరించి పాపం వీళ్ళకి ఇబ్బంది అవుతుంది లోకల్గా ఈ బుద్ధివేళ్ళ, మరి వీళ్ళకి అంతా ఏమవుతుందని ఒక్కరు కూడా అడిగే నాదుడే లేదు, కరువు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రైవేట్గా ఎవరు బిల్డింగ్ కడుతున్నారు, ఎవరు పైసలు ఇస్తారు అవే వసూలు చేసుకుంటున్నారు. కానీ స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని మాత్రం పట్టించుకునే నాదుడే కరువు అయిపోయిండు. చిత్తూరు జిల్లా కుప్పంలో అంగరంగ వైభవంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 69వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయంలో పంచాయతీరాజ్ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కుప్పం ఇన్ఛార్జ్ భరత్ సూచనల మేరకు రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో గంగమాంబ దేవస్థానం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప హాజరై 210 కేజీల భారీ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్, తిరుపతి గంగమ్మ గుడి చైర్మన్ పార్థసారథి, మార్కెట్ కమిటీ చైర్మన్ లలితా మురుగేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే ఓకే డన్. నా సార్ని తినిపించిన చందిలన్న నేను మళ్ళీ తీసుకుంటా లాస్ట్ అన్నం తిరిగి నా సార్ని తినిపించిన ముందెత్తన్నా నా సందిలన్న ముందెత్తన్నా తీసుకుంటే అయ్యేల పని కర్నూలులో మటుకు ఇంత పెద్ద కటౌట్స్ పెట్టారు కానీ ఇంత ఈ విధంగా జనసమూహాన్ని చేర్పించింది కానీ ఇంత ఈ విధంగా చేసింది కానీ ఎందుకంటే కొన్ని ఏళ్లుగా ఈ జన్మదినాన్ని మేము జరుపుతున్నాము. జిల్లాలో మొట్టమొదటి స్థాయిలో అతిపెద్దగా జరిపిన ఘనత కుప్పం నియోజకవర్గ ప్రజలకు, సెంధిల్ గారికి, ఇళయరాజా గారికి, వీళ్ళకందరికీ దక్కుతుందని, అదేవిధంగా మన డాక్టర్ సుధీర్ గారు, పార్తా గారు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, మండలాధ్యక్షులు నలుగురు కూడా ఇక్కడ చాలా కష్టపడి పనిచేసినారు. అన్నదానం బాగా అరేంజ్ చేశారు. తర్వాత మీరందరూ కూడా రామచంద్రారెడ్డి నాయకత్వాన్ని మరీ బలపరిచేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. ఎందుకంటే ఇంకా 30 సంవత్సరాల కాలం వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని నిలదొక్కునేటట్టు చేయాలంటే మీరు ఇక్కడ చంద్రబాబును ఓడించక తప్పదు. రాబోయే ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా మున్సిపాలిటీలో సుధీర్ని గెలిపించాలి. అదేవిధంగా 4 మండలాల్లో మండలాధ్యక్షులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా రామాయంపేటలో రైతు రక్షణ సమితి సమావేశం. నూతన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేసిన రైతులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మార్షల్ విమల్ సూర్య చిమన్కర్ నివాళి కార్యక్రమం. హాజరైన పలువురు సమతా సైనిక్ దళ సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ. అందజేసిన సామాజిక సంఘ సంస్కర్త కోడూరి బాలింగం. కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం. సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని మహిళా సంఘాలు డిమాండ్. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతుల దీక్షలు. మద్దతు తెలిపిన కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.